ఏమైన తల్లిదండ్రులారా, ఒక హీరో కొడుకు హీరో అవుతుండు. మరి మీ కొడుకు ఏమవుతుండు? ఆ హీరో తీసిన సినిమాలను చూస్తుండు. ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు మరొక బిజినెస్ మ్యాన్ అవుతుండు. కానీ మీ కొడుకు ఏమవుతుండు? ఆ బిజినెస్ మ్యాన్ పెట్టిన కంపెనీలో పనిచేస్తుండు. మరి దీనికి కారణం ఏమిటి? మీరు అనొచ్చు, ఆ హీరో కొడుకు చదివిపించినట్టే మేము కూడా చదివిపిస్తున్నాం. ఈ బిజినెస్ మ్యాన్ కొడుకు ఎట్లా అయితే పైసలు పెట్టి పెద్ద పెద్ద చదువులు చదివించారో మేము కూడా అట్లనే పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నామని. కానీ వాళ్ళు ఇంకొక పని చేస్తారు, మీరు చేస్తలేరు. అదే ఏమిటంటే, వాళ్ళు చదువుకుంటారు, పెద్ద అవుతారు, తెలివి తెచ్చుకుంటారు. కానీ వాళ్ళ తెలివిని పెట్టుబడిగా పెడదామంటే వాళ్ళ దగ్గర పైసలు లేకుండా అవుతున్నాయి. కాబట్టి మిమ్మల్ని అడుగుదామంటే మీరేమంటారు? అరే, ఇంత చదివించాం, నువ్వు ఏదైనా నౌకరు చేసుకొని సంపాదించుకొని పెట్టుకో అంటూ. అట్లా పెట్టుకుందామన్న ఆలోచనతో వాడు పని చేస్తే, పని చేస్తున్న దశలోనే వానికి అరే నువ్వు ఇట్లా పని చేస్తున్నావు కదా, నీకు పెళ్ళి చేస్తామంటారు. పెళ్ళి చేసిన తర్వాత పిల్లలు అంటారు. పిల్లలు వచ్చిన తర్వాత పిల్లల చదువులు అవుతున్నాయి. చదువులు అయిపోయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే టైంకి వచ్చేసరికి ముసలోడు అవుతున్నాడు. ఆ ముసలోడు అయ్యే వరకు వాని తెలివిని ఎట్లా ఉపయోగించుకోవాలనో ఉపయోగించుకోవడానికి టైం లేకుండా అవుతుంది. కానీ ఒక బిజినెస్ మ్యాన్ కొడుకైనా, హీరో కొడుకైనా ఏం చేస్తుండు? వాళ్ళకి అటు చదువుపిస్తురు, ఇటు వాళ్ళ పేరు మీద కొంత ధనాన్ని పెట్టుబడిగా పెడుతురు. అట్లా పెట్టుబడిగా పెడితే దాన్ని యూజ్ చేసుకొని పెద్దోడవుతుండు. కావున తల్లిదండ్రులారా, మీ కొడుకు ఎదగాలనుకుంటే చదువు ఒక్కటే కాదు, పెట్టుబడికి కూడా కొంచెం ధనం ఇవ్వండి. థ్యాంక్ యూ.